భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ మోడల్ ఎంసెట్ పరీక్ష ఈ రోజు ప్రశాంతంగా ముగిసింది. తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ 16 నుండి ప్రారంభమైన మోడల్ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు ఈ రోజుతో విజయవంతంగా ముగిసిపోయాయి. తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో 4 రోజులుగా విద్యార్థులు పరీక్షను సద్వినియోగం చేసుకున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా విద్యార్థులు పట్టుదలతో చదివి వారు అనుకున్న లక్ష్యాలను చేరే విధంగా వారు ముందుకు సాగాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు మరియు ఇంటర్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిచే విధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పనిచేస్తోందని వారు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2000 మందికి పైగా విద్యార్థులు మోడల్ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షను రాయడం జరిగిందని, దీనిని విద్యావేత్త ఐఐటి చుక్క రామయ్య గారి ఆధ్వర్యంలో ప్రశ్నపత్రం తయారీ విధానం ఉంటుందని, దీనికి కన్వీనర్గా ఆయన గత 20 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు పోటీ ప్రపంచంతో తలపడుతున్న విద్యార్థులకు ఇట్లాంటి పరీక్షల ద్వారా మంచి ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్కు అవకాశం ఇచ్చిన వాఘేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల మరియు శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరవింద్, జిల్లా సహాయ కార్యదర్శి భోగేష్, ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు రత్న సురేష్, రక్షకు నరేష్, సందేశ్, అక్షయ్, సన్నీ, సందేశ్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు. కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వాళ్ళలోని ప్రతిభను గుర్తించడం కోసం ఈరోజు ప్రతిభ పరీక్ష ఎస్ఎఫ్ఐ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు ఈరోజు ఏదైతే మంచి భవిష్యత్తులో మంచి మార్కులు సాధించి ఈరోజు భవిష్యత్తులో మంచి టాప్ కాలేజీలో ఈరోజు ఇంజనీరింగ్ సీటు సాధించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము ఆకాంక్షిస్తున్నాం.